సింగరేణి క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న కార్మికులు అక్కడి నుంచే పోటీకి సిద్ధమైన అభ్యర్థులకు ఇళ్ల బకాయిలు ఉన్నాయనే కారణం చూపుతూ ఎన్ఓసీలు జారీ చేయడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా నామినేషన్ పత్రాలు సమర్పించడానికి వచ్చిన అభ్యర్థుల పత్రాలను అధికారులు తిరస్కరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నామినేషన్లు స్టార్ట్ అయిన సందర్భంగా నామినేషన్ వేయడానికి నేను కొంతమంది వార్డు సభ్యులను తీసుకొని రావడం జరిగింది. పొద్దున ఎన్ఓసీకి అప్లై చేస్తే ఇప్పుడు సమయం 6 అవుతుంది. అంతవరకు కూడా ఈ ఎన్ఓసీ ఇవ్వలేకపోయారు, వాళ్ళు జాప్యం చేస్తారు. ఇట్లయితే నామినేషన్ వేసే సమయం ఒక ముహూర్తం అభ్యర్థి ఎత్తులాడుకొని వస్తాడు. ఆ సమయం చూసుకొని వచ్చిన సందర్భంగా ఈ ఎన్ఓసీ ఇవ్వకపోవడం వల్ల మేము సమయానికి నామినేషన్ దాఖలు చేయకపోయినాం. ఇలాంటి జాప్యం లేకుండా చూసుకొని ఎంబటే ఆర్డర్లనే ఇచ్చేయాలి. అది ఇచ్చేస్తేనే ఈ 2 రోజులు ఈ రోజు గడిచిపోయింది, ఇంకా 2 days మాత్రమే ఉన్నది. కాబట్టి ఇట్లాంటి జాప్యం చేయకుండా మున్సిపాలిటీ అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని తగు అధికారులను ఏర్పాటు చేసి అక్కడనే కూర్చొని ఎంబటే ఒక 5 అంటే ఆర్డర్లు ఇచ్చేసుకుంటూ పోవాలి. మేము అప్పుడు సమయానికి ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైతే నామినేషన్లు ఇస్తారో వాళ్ళు వేయగలుగుతారు. అలాగే మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో అధికారులు సరిగా స్పందించడం లేదని, సరైన మార్గనిర్దేశం చేయడం లేదని అభ్యర్థులు ఆరోపించారు. అవసరమైన సమాచారం లేకపోవడంతో నామినేషన్ ప్రక్రియ ఆలస్యమవుతుందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం 30 వార్డులున్న భూపాలపల్లి మున్సిపాలిటీలో తొలి రోజు కేవలం 4 అభ్యర్థులు మాత్రమే నామినేషన్లను దాఖలు చేయగలిగారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల వాతావరణం కొనసాగుతుంది. ఈ సందర్భంలో నామినేషన్లు 30వ తారీఖు వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. భూపాలపల్లి పట్టణం కొన్ని సింగరేణి క్వార్టర్స్, కొన్ని మామూలు కాలనీలు ఉండడం జరిగింది. అయితే ఈ క్వార్టర్స్లలో పోటీ చేసేటువంటి అభ్యర్థి మున్సిపాలిటీకి డ్యూ ఉండద్దని, అతనికి ప్రతిపాదించే వ్యక్తి కూడా డ్యూ ఉండద్దని చెప్పి మున్సిపాలిటీ అధికారులు న్యూ డ్యూ సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళు నామినేషన్స్ వేస్తే నామినేషన్స్ను తీసుకోవడం లేదు. అంటే క్వార్టర్లో నివసించేటువంటి వ్యక్తి అది ఆ ఆస్తి అనేది ఆయన సొంతిల్లు కాదు. సొంతిల్లు కాకుండా ఉంటే ఆ వ్యక్తి మున్సిపాలిటీకి ఏ విధంగా ట్యాక్స్ చెల్లిస్తాడు అని చెప్పి సందర్భం ప్రశ్నిస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ అధికారులు కావాలని చెప్పి ఈ 3 రోజులే నామినేషన్ల వ్యవధి ఉంటే ఈ ఫస్ట్ రోజు అసలు నామినేషన్ లేకపోవడానికి కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం. వాళ్లకు ఇంటి పన్నులు వసూలు కావాలనే ఉద్దేశంతో నామినేషన్లు వేసేటువంటి నామినేషన్లు తిరస్కరిస్తూ ఉన్నారు. సింగరేణి అనేది కొన్ని కోట్ల రూపాయలు బకాయి ఉంది మున్సిపాలిటీకి అనేటువంటి కారణంతో నామినేషన్లు అనేది తీసుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ సింగరేణి అధికారులు మున్సిపాలిటీ తోటి మాట్లాడాలి. ఈ సింగరేణి కాలనీలలో ఎవరైతే పోటీ చేసేటువంటి అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవాలి. అసలు అక్కడ న్యూ డ్యూ సర్టిఫికేట్లు కూడా అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఒక చార్ట్ లాగా ఏది నియమ నిబంధనలు అసలు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేటువంటి వాటిని కూడా ఇక్కడ నమోదు చేయాలి. నామినేషన్ గడువు మొత్తం 3 రోజులే ఉండగా ఇప్పటికే తొలి రోజు ముగియడంతో మిగిలిన 2 రోజుల్లో ప్రక్రియ పూర్తి అవుతుందా అన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి ఎన్ఓసీ సమస్యకు పరిష్కారం చూపాలని, నామినేషన్ ప్రక్రియను సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.